సీక్రెట్ నీకు తెలిసిపోయిందా? అంటే నీ చెల్లి పెళ్లి కోసం నా చెల్లిని బలి చేస్తావా? బలి చేసే బుద్ధి నీ అమ్మది. మా అమ్మ ఏం చేసింది? ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకుంది కాబట్టి నీ చెల్లి పెళ్లి ఆగిపోయింది. బలి తెగించి బజారు పడింది కాబట్టి నీ చెల్లిని... నా చెల్లి గురించి ఇంకొక ముక్క మాట్లాడావో నిన్ను ముక్కలుగా నరుకుతా. నా చెల్లి మీద వేసేని ముద్ర వేసి దాని పెళ్లి సెలగొట్టింది నీ అమ్మ. నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రిని నీకు మొగుడిని చెయ్యాలని నా చెల్లి మీద నింద మోపింది నీ అమ్మ. దేవుళ్ళ నా తండ్రి సావు కారణం నీ అమ్మ. నీ పెళ్లి కోసం అమాయక కూలీలు నమ్మించి వాళ్ళ పొలాలు కాజేసింది నీ అమ్మ. నన్ను మర్డర్ కేసులో ఇరికించి నాకు ఉరిశిక్ష పడేలా చేసింది నీ అమ్మ. నీ చెల్లెలు నిశ్చితార్థం ఆగిపోయేందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావే. పెళ్ళాగిపోయి కడుపులోని బిడ్డతో పాటు నిందలు మోస్తున్న నా చెల్లి ఎంత బాధపడాలి, నా కడుపు ఎంత మండాలి? కన్నీళ్లు నీ చెల్లికే కాదే, నా చెల్లికే ఉన్నాయి. ఆ కన్నీళ్ల విలువేంటో తెలియజెప్పి మీ కళ్ళు తెరిపించాలని సీతారాముడి చేత ఆ టొయాటో వేషం వేయించా. మీరెన్ని చేసినా సీతారాముడు నిజంగా సీతారాముడు కాబట్టి ఆ రాత్రి మీ బొట్టు జుట్టు జరిపాడు తప్ప మిమ్మల్ని జరపలేదు. ఇకనైనా నువ్వు మీ అమ్మ కూతురులా కాకుండా ఒక ఆడ కూతురులా ఆలోచించి ఆ కట్టిన తాళి బొట్టు నిలబెట్టుకో. ఒక్కసారి ఏనా ఇల్లాలా అని పిలవరు? ఒక్కసారి అంటే నువ్వు కోరుకుంటే గంటకి అంటానే నా ఇల్లాలా. నా ఇంటోడా? ఓసి నా ఇల్లాలా. ఇంటోడా. ఎక్కువ సిగ్గుపడద్దు, పబ్లిక్ చూస్తున్నారు. చూస్తే నాకేంటి, నా మొగుడు నా ఇష్టం. ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే. పొరపాటును ఊరేమైనా పడుద్దేమో, ఆఖరి చూపులైనా దొక్కుతాయని నేనే ఫోన్ చేసి రప్పించాను. నాన్న నిజంగా నాకే పాపం తెలియదురా. దుర్మార్గుడా, నీచుడా, నీ పెళ్ళం కడుపుని చెడబుట్టాను కదా, అయినా ఈ వయసులో ఈ పాడుబుద్ధులే. ఈ ముక్కల అబ్బాయి గారి నోట్లో నాంతున్నాయండి. ఆయన అనలేక మొహమాట పడుతుంటే నేను అనిపెట్టాను అంతే. నాన్న అసలు ఏం జరిగిందంటే... అంతా నాకు తెలుసు. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. శ్రీశైలం ఏమిట్రా ఇది? రైటే మరి, మీలాంటి చండాలుడికి పియ్యానని చెప్పుకోవడానికి నేనే సిగ్గుపడుతున్నాను. ఆయన సిగ్గుపడడంలో తప్పే ఉంది. చూసారా లాయర్ గారు, కన్న కొడుకు కూడా నేను నిజం చెప్తే నమ్మట్లేదు. కోర్టులో నేను చెప్పింది చెప్తే అందరూ నమ్ముతారు. నేను చెబుతాను సరేనండి, ఏమీ జరగలేదని ఆ డకోటా చెప్తున్నా. మరి చెప్తాను. ఓ ఆడదాని జీవితం కాపాడడం కోసం, ఓ అమాయకుని జైలు శిక్ష నుంచి తప్పించడం కోసం నా శీలం పోలేదని చెప్తాను. అమ్మా డకోటా, నీలో ఇంత త్యాగమూర్తి దాగునుందా అమ్మా? ఉందన్నయ్యా. త్యాగశీలివమ్మా మహిళ, అనురాగశీలివమ్మా. పదండి పదండి. నోరు మూసుకు రావే. దాన్ని ఎక్కడరా తీసుకెళ్తున్నావు? అడగడానికి నువ్వెవడేరా? దాన్ని ఉంచుకున్నావాడ్రా. ఏమే, నాకు తెలియకుండా వాణ్ణి కూడా మెయింటైన్ చేస్తున్నావా? ఎంత కాలం నుంచి సాగుతోంది ఈ రంకు? చెప్పు. నాకు తెలియకుండా వాణ్ణి, వాడికి తెలియకుండా నన్ను ఉంచుకుంటావే? ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనా వాడా? చెప్పమంటే ఈ అమ్మాయి మీద ఇంకొక దెబ్బ పడిందో మీ శవాన్ని కాళ్ళ చూస్తా. దాన్ని కొడితే నీకేంట్రా? అదేమన్నా నీ చెల్లె? ఆపద ఉన్న ఆడపిల్ల చెల్లె కానక్కర్లేదురా, మూతి మీద మేస్తున్న ఏ మగాడైనా కాపాడచ్చు. చూడు బాబు, నువ్వు ఫారిన్ నుంచి వచ్చావు, దాని గురించి నీకు తెలీదు. ఇదో పెద్ద కేసు. సొంత అన్నయ్యే దీన్ని నాకు 50,000 కమ్మాడు. వాడికి లేని పౌరుషం నీకెందుకు? అబద్ధం, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. ఏ అన్నా తన చెల్లెని అమ్ముకోడా? దీన్ని నాకు అమ్మిన సీతారాముడు ఎక్కడున్నాడు రా? నాకు తెలియదు. చెప్పు. చెప్పరా? చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. నువ్వెలా చెప్పవురా? చెప్పరా? చెప్పు. చెప్పను. చెప్పవా? ఎవడో సీతారాముడు గురించి అడుగుతుంటే మధ్యలో నీకేంటి? నేరా సీతారాముడిని. సబాష్, నీ గుట్టు బయట పెట్టాలనే ఈ నాటకం ఆడాను.
ఈ టయోటా సీతారాముడు అయితే మరి డకోటా ఎత్తు మరి వాడి పెద్ద పాలేరు అబ్బులుగాడు. చూసావా బాబు, ఈ చెడిపోయిన దాన్ని నీ పెళ్ళాన్ని చేయడానికి ఎంత పెద్ద డ్రామా ఆడారో. బావగారు వాళ్ళు చెప్పేదంత అబద్ధం. నా చెల్లి చెడిపోయింది కాదు. షడప్, ఇంకా నన్ను నమ్మించాలని ప్రయత్నించు. సీతారాముడనే ఈ వ్యక్తి మెడికల్ గ్రౌండ్స్ తో పెరోల్పై బయటకొచ్చి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం తీవ్ర విషయంగా పరిగణించి ఇతనికిచ్చిన పెరోల్ను రద్దు చేస్తూ ఇంతకు ముందు విధించిన ఉరిశిక్షని వెంటనే అమలు చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఎలాగైనా ఆయన కాపాడు, నా భర్త నాకు దక్కించు. భర్త బలవంతంగా తాళి కట్టువాడు వాడు నీకు భర్త ఏంటే? మనం అతనికి అతని కుటుంబానికి చేసిన అన్యాయానికి మరొకడై ఉంటే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాడు. అతను న్యాయంగా తాళి మాత్రమే కట్టాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? నిజంగా వాడి పెళ్ళమైనట్టు వాడిని వెనకేసుకొస్తావేంటి? నా మొగుడు కాబట్టి, ఆయనంటే ఏమిటో అర్థమైంది కాబట్టి. నోర్ముయ్, రేపు ఒప్ప చచ్చేవాడు వాడి నీకు మొగుడంటే నువ్వేమైనా వాడితో కాపురం చేసావా? వెధ వేషాలు వేయకుండా ఆ తాళి తెంచిపడే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ తాళి తెగదు. తప్పమ్మా, అమ్మ మాట వినాలి. ఆ తాళి తెంచేయి. అవునమ్మా, కాపురం చేయని ఇల్లాల మెడలో భర్త కట్టిన తాళి ఉండకూడదు. వసుంధర, అమ్మాయి ధైర్యం దాటం లేదు. ముందు నీ మెడలో తాళి తెంచిపడి అది చూసి అమ్మాయి కూడా తెంచేసుకుంటుంది. ఏమిటో వసుంధర అలా చూస్తున్నావు? నువ్వు నీ మొగుడితో కాపురం చేయట్లేదుగా, ఇంకా ఎందుకు ఆ తాళి తెంచిపడి? ఏ నీకు ధైర్యం చాటం లేదా? పోనీ నన్ను తెంచేయమంటావా? తెంపలేవు, తెంచుకోలేవు. ఎందుకంటే అది పవిత్రమైన తాళి. నువ్వే కాదు, మొగుడు బతికుండగా ఏ ఆడది తన తాళిని పోగొట్టుకోలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఓ తల్లిగా దాని తాళి తెక్కకుండా చూడు. ఓరి నాయనో, వీళ్ళందరూ ఏకమైపోయి శుభం పలికేసేట్టుగా ఉన్నారు చిన్నారా. ఇప్పుడు ఏం చేద్దామంట? మా అక్కది కుక్క బుద్ధి, పొరపాటును కూడా మారదు కదక్క. నేను చెప్పానా మీ అక్క మారిపోయిందిరా బాబు అని? రూలింగ్ పార్టీ వాళ్ళంతా ఏకమైపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళ మనమేనంత చేతకాని వెదవలం. మనం ఏకమైపోదాం. ఇది బాగుంది. వెంటనే ఆ దేవుడు మాన్యం మన ముగ్గురు పేర రాయించేసుకుందాం. వారి నా బొంబాయి బేట, నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. ఇప్పుడు పొలం రాయించేసుకుని వీళ్ళందరినీ ఇడిచిపెట్టేసామనుకో, మనం ఈ పిల్లని బ్రోతల కేసులో ఇరికిచ్చిన విషయం, ఎస్ఐని చంపిన విషయం లీక్ చేస్తారు. దాంతో జై శ్రీరామ్ అంటా సీతారాముడు జైల్లోంచి బయటకు వచ్చి మన ఒకడు తంతాడు. కట్ చేస్తే మనం కటకడాలు వెనకాల కూర్చుని ఎందుకయ్యా ఉంచినావో బందికానలో అంటూ భజన చేస్తూ కూర్చోవాలి. మరేం చేద్దాం? వీళ్ళని కూడా మన పార్టీలో కలిపేసుకుందాం. ఎలా? రేపు శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం రోజునే ఆ సీతారాముడికి ఉరి. ఆ శుభ సమయంలో ఈ పెద్ద పాప మెళ్ళలో నువ్వు తాళి కట్టేస్తావు, ఈ చిన్న పాప మెళ్ళలో మా అబ్బాయి తాళి కట్టేస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ మన గుప్పెట్లో ఉంటారు, వీళ్ళిద్దరూ మన చెప్పు చేతల్లో ఉంటారు. కట్ చేస్తే మన వీళ్ళ బేసికట్ల మీద కామెడీ, వీళ్ళ బేసికట్ల మీద ట్రాజడీ. పదండి. నా కూతుళ్ళ మీద చేయబడిందో మీ ప్రాణాలు తీస్తాను. వారి నా చెట్టు కింద ప్లేడరు. నువ్వు కామెడీ యాక్టర్ కి ఎక్కువ, క్యారెక్టర్ యాక్టర్ కి తక్కువ. మరి హీరోలాగా ఫీల్ అయిపోయి హెవీ డైలాగులు ఇచ్చినామనుకో జనం లేచిపోతారు. ఓకే రైట్. చూడు చేస్ట్రో, ఈ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు మీరందరూ మేము చెప్పినట్టు బుద్ధిగా వినండి. లేకపోతే ఈ పిల్ల ప్రాణాలు, మీ ఆయన ప్రాణాలు గాల్లో. రౌడేస్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి మన లాకర్లో పెట్టండి రా. ఏర్పాటు చేయాలి అంటే సీతారాముడేరా తీసుకురాలేదా? ఇవ్వాలే ఊరి తీస్తారంట. ఊరి తీసే ముందు ఖైదీని బయటికి పంపించడానికి రూల్స్ ఒప్పుకోమన్నారు. ఏం చేద్దాం పంతులు గారు? సీతారాముడు కొబ్బరికాయ కొట్టకుండా ఈ సీతారాముల కళ్యాణం ఎలా జరుగుతుందండి? ఈ రాముడికి ఏ లోటు జరగకుండా చూడమని చివరి కోరిక కోరాడండి వాడు. సీతారాముడి కోరిక తీర్చాలి. ఎలా తీర్చాలరా? ఆ సీతారాముడిని ఇక్కడ పంపకపోతే ఈ సీతారాముల్ని అక్కడ తీసుకెళ్ళాం. పదండి. చూశారుగా బాంబు, అక్కడ పెళ్లి పూర్తయ్యేంత వరకు మీరు ఇక్కడ కామ్గా ఉండాలి. ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారో ఈ రిమోట్ నొక్కుతా
పడవతో సహా మొక్కలు మొక్కలైపోతారు. బ్రదరు, బివేర్ ఆఫ్ బాంబ్. తల్లి కూతుళ్ళు కాస్త నవ్వుతూ ఉండండి, లేకపోతే ఇవి బలవంతం పెళ్ళిళ్ళని లీక్ అయిపోద్ది. ఇక్కడ మీరు నవ్వుతూ ఉంటేనే అక్కడ మీ ఆయన మల్లీశ్వరి క్షేమంగా ఉంటారు. సీతానగరం గ్రామస్తులంతా ఈ సీతారాముడి కోసం ట్రాక్టర్లు బళ్ళు వేసుకొచ్చారు. దేనికి? సీతారాముడిని! ఏమిటిదంతా? అయ్యా, ప్రతి సంవత్సరం మా సీతారాముడి చేత కొబ్బరికాయ కొట్టించి సీతారాముల కళ్యాణం జరిపిస్తూ వచ్చాం. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా వాడి చేత కొబ్బరికాయ కొట్టించాలని అనుకున్నాం. కానీ మీరు బయటికి పంపడం కుదరదు అన్నారట. మరి కొద్దిసేపట్లో అతను ఉరి తీయాలి. మీరు చెప్పినట్టు అతను బయటికి తీసుకురావడం కుదరదు. వెళ్ళండి. మా రాముడి చేత కొబ్బరికాయ కొట్టించుకున్న ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి ఉంటుంది. మా పేదాలు తీసేసిన మేము ఇక్కడి నుంచి కదలం. మర్యాదగా చెప్తున్నాను, వెళతారా ఫైరింగ్ చేయమంటారా? మీరు చంపక్కర్లేదండి. మీరు మా రాముడిని బయట పంపకపోతే మేమే కాల్చుకుంటాం. ఆగండి, ఆగండి. మీరు చెప్పినట్టుగానే సీతారాముని బయటికి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టిస్తాం. ఆ తర్వాత గొడవలు ఏం చేయకుండా బయటికి వెళ్ళిపోవాలి. అలాగే బాబు. సీతారాముడు, నీ చేత్తో స్వామివారి కళ్యాణం జరిపించరా. అబ్బాయి గారు, ఆ కోటగాడు మన మల్లీశ్వరిని శివరామకృష్ణని బంధించేసి పప్పి బాబులకి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నాడు. మీరు వెళ్ళి కాపాడండి. ఇది పొగబంబండి.